సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమరావతిని బంగారం చేస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. అందరికీ ఉచిత ఇసుక. జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ. తెలంగాణ హైకోర్టు ఆదేశం. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే నిర్ణయం. గజరాజులకు అదిరిపోయే డెన్. 132 సీట్లతో విమానం తరహా బస్సులను అందుబాటులోకి తెస్తాం. గడ్కరీ. బీహార్లో ఒకే రోజు కుప్పకూలిన 3 వంతెనలు. విజయ్కి జోడీగా సమంత. వెంకీతో జతకట్టనున్న మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. బిర్యానీలు ఎక్కువగా తినడం వల్ల కలిగే ముప్పు. ఈరోజు వార్తలను చూద్దాం. అమరావతిని బంగారం చేస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. విభజన జరిగి 10 ఏళ్లైనా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కల్పించే రాజధాని నగరం లేకపోవడం వల్ల యువత వలసపోతున్నారని, భావితరాల భవిష్యత్ సర్వనాశనమైందని విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బూడిదిగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రజలు, పెట్టుబడిదారుల్లో అమరావతిపై మళ్లీ నమ్మకం కలిగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ ఉచిత ఇసుక. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల వరకు ఉన్న గుత్తేదారులు రాష్ట్రంలో వివిధ నిల్వ కేంద్రాల్లో ఇసుక నిల్వ చేశారు. ఇప్పుడు తొలుత 3 నెలల పాటు దీనిని ఉచితంగా అందజేయనున్నారు. అలాగే బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. వీటి తవ్వకాలకు, నిల్వ కేంద్రాలకు తరలించేందుకు ఆయన ఖర్చును మాత్రమే తీసుకోనున్నారు. ఆ ఖర్చు ఎంత అనేది ఆయా జిల్లాల్లో కలెక్టర్లు నిర్ణయిస్తారు. సెప్టెంబర్ వరకు ఇదే విధంగా ఇసుక అందజేయనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ. తెలంగాణ హైకోర్టు ఆదేశం. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. జగన్కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణను 23కు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేసిన విషయం విదితమే. కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, సత్వరం విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం గత విచారణ నుంచి ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే నిర్ణయం. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం చైర్మన్ కుష్విందర్ వోహ్రా స్పష్టం చేశారు. పాత డయాఫ్రమ్ వాల్కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త డయాఫ్రమ్ వాల్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్కు ఎంత దూరంలో కట్టాలి, ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కోరారు.
గజరాజులకు అదిరిపోయే డెన్. ఆ 6 ఏనుగులకు అక్కడ రాజభోగాలే. ఉదయమే కాసేపు నడక, వ్యాయామం. తర్వాత సరిగ్గా 8:30 ఎదురుగా గ్రానైట్ పళ్ళెంలో అరటిపండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, చెరుకుగడలు, పుచ్చకాయల టిఫిన్. మధ్యాహ్నం 1:30 సేపు జలకాలాట. తర్వాత గోధుమలు, చోళ్ళు, మొక్కజొన్నల పొడి, ఉలవల భోజనాన్ని ఓ పట్టుపడతాయి. మళ్ళీ రాత్రికి ఇదే మెను. ఆ తర్వాత వేటి షెడ్లలోకి అవి వెళ్ళిపోయి మెత్తటి గడ్డి నేలపై పడుకుని విశ్రాంతి తీసుకుంటాయి. రాత్రంతా నెమరవేయడానికి అరటిపళ్ళు, అరటి చెట్టు బోదెలు అందుబాటులోనే ఉంటాయి. ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో ఉన్న చందక అభయారణ్యంలో ఏనుగుల వైభోగం ఇది. 132 సీట్లతో విమానం తరహా బస్సులను అందుబాటులోకి తెస్తాం. గడ్కరీ. కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని, ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్యరహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 132 సీట్లతో కూడిన విమానం తరహా బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం నాగ్పూర్లో పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోందని చెప్పారు. కాలుష్యం ముప్పును ఎదుర్కొనేందుకు దిగుమతుల ప్రత్యామ్నాయం, కాలుష్యరహిత ఇంధనం, స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరం. ఇప్పటికే విద్యుత్ వాహనాలు వచ్చాయి. వందల సంఖ్యలో ఇథనాల్ పంపులు ఏర్పాటు కానున్నాయి. లీటర్ పెట్రోలుకు 120 రూపాయలు ఖర్చు పెట్టే బదులు 60 రూపాయలతో ఇథనాల్ వాడొచ్చు. డీజిల్ బస్సు కిలోమీటర్ ప్రయాణానికి 115 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే విద్యుత్ ఏసీ బస్సుకు 50 రూపాయల నుంచి 60 రూపాయలు అవుతుంది. దీంతో టికెట్ ధర 15 రూపాయల నుంచి 20% తగ్గుతుంది అని నితిన్ గడ్కరీ వెల్లడించారు. బీహార్లో ఒకే రోజు కుప్పకూలిన 3 వంతెనలు. నిర్మాణంలో ఉన్నవి, వినియోగంలో ఉన్నవి, పాతవి అనే తేడా లేకుండా బీహార్లో వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. బుధవారం ఏకంగా 3 వారధులు నేలమట్టమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో సంభవించిన వరదల కారణంగా సారణ్, సివాన్ జిల్లాల్లో 30 నుంచి 80 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ వంతెనలు కూలిపోయాయని అధికారులు వెల్లడించారు. వాటి పునాదులు లోతుగా లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. తాజా ఘటనతో 15 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం 9 వంతెనలు ధ్వంసమయ్యాయి. విజయ్కి జోడీగా సమంత. ప్రస్తుతం ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్. దీని తర్వాత వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. రాజకీయ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్కి జోడీగా ఎవరు నటిస్తారనే సస్పెన్స్ నిన్నటి వరకు ఉండేది. దానికి తెరదించుతూ అందాల నాయిక సమంత పేరు గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరూ గతంలో కలిసి నటించిన 3 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రంలోనూ జోడీగా నటించడం అభిమానులను అలరిస్తుందంటున్నాయి సన్నిహిత వర్గాలు. వెంకీతో జతకట్టనున్న మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. వెంకటేష్, అనిల్ రావిపూడి కలయిక అనగానే F2, F3 చిత్రాలు గుర్తొస్తాయి. ముచ్చటగా 3వ చిత్రం కోసం ఆ ఇద్దరూ జట్టు కట్టారు. ఈసారి 3 పాత్రల చుట్టూ సాగే కథతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. వెంకీ సరసన కథానాయకులుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ క్లాప్నివ్వగా డి సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా
వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ను అందించారు. బిర్యానీలు ఎక్కువగా తినడం వల్ల కలిగే ముప్పు. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. బిర్యానీలు, నాన్ వెజ్ వంటకాలు ఎక్కువగా తినడం మంచిది కాదు. వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యాటీ లివర్, జీర్ణకోశ వ్యాధులు వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువ మంది చిరుధాన్యాలపై ఆసక్తి చూపుతున్నారు. వాటిలో కూడా పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పరిమితంగానే వాటిని తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, కోడిగుడ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మంచిది. మధుమేహం ఉన్నవారు, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవారు ఆహార నియమాల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. బిర్యానీలు ఎక్కువగా తినడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. వారంలో ఒకరోజు తింటే పర్వాలేదని, 3-4 రోజులు తింటున్న వారి సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారు ఒబిసిటీతో పాటు ఫ్యాటీ లివర్, మధుమేహం, రక్తపోటు, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు. పిల్లలు చిన్నతనంలో ఊబకాయలుగా మారితే పెను ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 28న జరగాల్సిన మెయిన్స్ను పరిపాలనాపరమైన కారణాలతో వాయిదా వేస్తున్నట్లు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి స్థాయిలో విస్తరించిన రుతుపవనాలు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నెల 8వ తేదీ నాటికి దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా వేగంగా కదిలిన నేపథ్యంలో వారం రోజులు ముందుగానే విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రీ క్వార్టర్ ఫైనల్లో కృష్ణప్రసాద్ జోడీ కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గరగ కృష్ణప్రసాద్, సాయి ప్రతీక్ జోడీ శుభారంభం చేసింది. పంకజ్ అద్వానీ శుభారంభం. ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో భారత దిగ్గజం పంకజ్ అద్వానీ విజయంతో బోణీ కొట్టారు. రియాద్లో జరుగుతున్న ఈ టోర్నీలో పంకజ్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ నెగ్గారు. వరల్డ్ నెంబర్ 1 ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా గుర్తింపు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల. నేడు స్వదేశానికి చేరుకోనున్న టీ20 వరల్డ్ ఛాంపియన్ భారత్. తొలుత ఢిల్లీలో ప్రధానితో రోహిత్ బృందం భేటీ. సాయంత్రం ముంబైలో బీసీసీఐ ఆధ్వర్యంలో రోడ్ షో సన్మానం. రూడ్ 2వ రౌండ్లోనే అవుట్. 3వ రౌండ్లోకి అల్కరాజ్, మెద్వదేవ్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.